పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో వంట గ్యాస్ కొరత రోజురోజుకు తీవ్రమవుతుంది. హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్స్ నడిపేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమర్షియల్ గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో క్యాటరింగ్ నిర్వాహకులు కట్టెల పొయ్యిలపై వంట చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి చేరుకోకపోతే రానున్న రోజుల్లో మరింత కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటున్న క్యాటరింగ్ నిర్వాహకులతో మా ప్రతినిధి కిరణ్ రెడ్డి ఫేస్ టు ఫేస్ చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో వంట గ్యాస్ కొరత రోజురోజుకి తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం నేను నిజామాబాద్లో ఒక హోటల్లో ఉన్నాను. సో చూడొచ్చు, ఇప్పటికే హోటల్స్ కావచ్చు, ఇటు రెస్టారెంట్లు కానీ హాస్టల్స్ కావచ్చు, ఇటు తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాయి. 50% పైగా క్లోజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇట్లా పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ఇటు క్యాటరింగ్ వైపు కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. గ్యాస్ సిలిండర్ కొరతతో తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ కొంతమంది నిర్వాహకులు ఉన్నారు, అడిగి తెలుసుకున్నాము. అంటే ఏమైనా గ్యాస్ సిలిండర్ లేదు కదా పరిస్థితి, అంటే ఎప్పుడు బుక్ చేశారు, ఏమంటున్నారు ప్రస్తుతం అయితే? ప్రజెంట్ స్టాక్ లేదని చెప్తున్నారు. ఇంకొక 10 days వరకు స్టాక్ లేదని చెప్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఫాస్ట్ ఫుడ్ కూడా బంద్ చేసాము. ఇప్పుడు పిల్లలకు బాగా ఇబ్బంది అవుతుంది. గ్యాస్, మళ్ళీ చికెన్ రేట్స్, మళ్ళీ ఆయిల్ రేటు చాలా పెరగడం వల్ల మాకు కూడా ఇబ్బంది అవుతుంది. మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళ వల్ల మేము రేట్లు పెంచాలని అనుకున్నాము, కానీ వాళ్ళు రెగ్యులర్ వస్తున్నారని చెప్పి మేము కూడా ఆలోచిస్తున్నాము. దానివల్ల కొద్దిగా గిరాకీ కూడా తగ్గిపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్ ఏమైనా రేట్లు ఏమన్నా పెంచారా? దాంతోపాటు ఇప్పుడు ఈ సిలిండర్ లేవంతో కట్టెల పొయ్యి చేస్తున్న పరిస్థితి ఉంది కదా, సో ఇప్పుడు రేట్లు ఏమైనా పెంచిన పరిస్థితి ఉందా? మెనూ ఏమైనా తగ్గించారా? మెనూ ఫాస్ట్ ఫుడ్ బంద్ చేసామండి. ప్రజెంట్ ఇప్పుడు 120 ఉండే బిర్యానీ, మేము 150 చేద్దామని అనుకున్నాం. కానీ చాలా మాకు రెగ్యులర్ కస్టమర్స్ వల్ల అదే రేటు కంటిన్యూ చేస్తున్నాం. ప్రజలు సహకరిస్తే 150 అనేది చేస్తాం, అంటే రేట్లు పెంచాలని అనుకుంటున్నాం. కస్టమర్స్ వస్తున్నారు, రెగ్యులర్ కస్టమర్స్ అయితే వస్తున్నారు. కొద్దిగా డల్ ఉంది, అన్ని రేట్లు పెరిగాయి. మేము కూడా ఆలోచిస్తున్నాం అలా. గ్యాస్ మీద అంటే తొందరగా అవుతుండే అన్న. ఇప్పుడు కట్టెలు పోయి అంటే కట్టెలు పెట్టాలి, మంట చేయాలి. మంట చేయడానికి ఒక 10-15 minutes అవుతుంది. మళ్ళీ అది గరం కానీ చేయడానికి అంటే కొద్దిగా ఇబ్బంది, బాగా ఎండకి ఇబ్బంది. ఇట్లా బయట వేయాల్సి వస్తుంది. రూమ్లలో అంటే చేసుకోలేము కదా మనం, బయట వేస్తున్నాం. కొద్దిగా ఇబ్బంది బాగా అవుతుంది కట్టెల పొయ్యి మీద. అవుతుంది కానీ పని కొద్దిగా రిస్క్ బాగా అవుతుంది అంతే. కొద్దిగా బాగా ఇబ్బంది అవుతుంది గ్యాస్ లేక. గ్యాస్ ఉంటే ఏంటంటే మనం స్టార్ట్ చేసుకుంటాం, 1/2 hourలో కరెక్ట్ అయిపోతుంది మనకు పని. 2 పొయ్యిలు ఉంటాయి. ఇప్పుడు పొయ్యిలు కూడా స్టార్ట్, కట్టెలు కూడా బాగా దొరుకుతలేవు. మళ్ళీ దొరికిన కట్టెలు కూడా పచ్చి ఉన్నాయి, అవి కూడా ఇబ్బంది అవుతున్నాయి బాగా. ఈ వంట గ్యాస్ కొరత తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇటు పిల్లలకు కానీ లేకపోతే క్యాటరింగ్ వ్యవస్థ పైన కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.